హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం వీడియోలో స్వింగ్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. స్వింగ్ ట్రేడింగ్ ఈజ్ ఎ ట్రేడింగ్ స్ట్రాటజీ దట్ ఇన్వాల్వ్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ అసెట్స్ టు ప్రాఫిట్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద మార్కెట్. మనము ఒక స్టాక్ను కొని తర్వాత షార్ట్ టర్మ్లో ఓకే అమ్మాలనుకుంటే స్వింగ్ ట్రేడింగ్ చేస్తాం ఫ్రెండ్స్. ఒక స్టాక్ కొని ఒక 1 వీక్ 10 డేస్లో అట్లా అమ్మాలంటే మనం స్వింగ్ ట్రేడింగ్ చేస్తాం. 1 మంత్ లోపు దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాం. 1 మంత్లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మనం అమ్మేస్తాం. మోస్ట్లీ ప్రాఫిటే రావచ్చు. మనం చార్ట్ ప్యాటర్న్స్ అన్నీ చూసుకొని ఫండమెంటల్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి, గ్రాఫ్స్ చూసుకొని. ఓకే, దీనికి గోల్ పెట్టుకుంటారు. స్వింగ్ ట్రేడర్స్ ఎయిమ్ టు మేక్ క్విక్ ప్రాఫిట్స్ బై బయింగ్ లో అండ్ సెల్లింగ్ హై విత్ ఇన్ ఏ షార్ట్ టైం ఫ్రేమ్. షార్ట్ టర్మ్లో 1 వీక్ టు 1 మంత్లోనే బై చేసి సెల్ చేయాలనుకుంటారు. వాళ్ళనే స్వింగ్ ట్రేడర్స్ అంటారు. ఓకే, తక్కువలో కొంటారు, ప్రాఫిట్ వస్తానే అమ్మేస్తారు షార్ట్ టైంలో. ఓకే, దాన్నే స్వింగ్ ట్రేడింగ్ అంటారు. 1 వీక్ టు probably 1 week to 1 month, that's all. Okay, then they will sell their shares from their demat account. Okay, time frame, friends, swing trades can last from a few days to a few weeks. స్వింగ్ ట్రేడర్స్ మోస్ట్లీ ఫ్యూ డేస్ నుంచి ఫ్యూ వీక్స్ వరకే, కొన్ని వీక్స్ వరకే వాళ్ళు పెడతారు అమౌంట్. దాంట్లో మళ్ళా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు. ఓకే, స్ట్రాటజీ. స్వింగ్ ట్రేడర్స్ యూజ్ టెక్నికల్ ఇండికేటర్స్ టు ఐడెంటిఫై ట్రెండ్స్ అండ్ పొటెన్షియల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. స్వింగ్ ట్రేడర్స్ టెక్నికల్ ఇండికేటర్స్ యూజ్ చేస్తారు. బుల్లింజర్ బ్యాండ్స్, ఇంకా ఆర్ఎస్ఐ ఇండికేటరు అట్లాంటివి, ఎంఎస్సిడి ఇండికేటర్స్, ట్రెండ్ను కనుక్కునేదానికి వాల్యూమ్ ఇండికేటర్స్, ఇవన్నీ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంట్రీ ఎక్కడ కావాలి, ఎగ్జిట్ ఎక్కడ కావాలో తెలిసిపోతుంది ఆ ఇండికేటర్స్ వాడితే. టెక్నికల్ ఇండికేటర్స్ అవి వాడి వాళ్ళు షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. 1 వీక్లో లేకపోతే 4 వీక్స్లో అట్లా. ఓకే, ఫ్యూ డేస్ టు ఫ్యూ వీక్స్ అంతే పెట్టేసి తగ్గినప్పుడు కొనేస్తారు. బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు స్టాక్స్ను, గుడ్ తర్వాత పెరుగుతాయి అవి తక్కువలో కొన్నప్పుడు, అప్పుడు అమ్మేస్తారు వితిన్ 1 మంత్ అనుకోండి. రిస్క్. స్వింగ్ ట్రేడింగ్ కెన్ బి హై రిస్క్ డ్యూ టు ద షార్ట్ టర్మ్ నేచర్ ఆఫ్ ట్రేడ్స్ అండ్ ద పొటెన్షియల్ ఫర్ ర్యాపిడ్ మార్కెట్ చేంజెస్. స్వింగ్ ట్రేడింగ్ హై రిస్క్తో కూడుకునింది. ఓకే, ఎందుకంటే షార్ట్ టర్మ్లోనే ప్రాఫిట్ తీయాలనుకుంటారు. 1 మంత్ లోపు అట్లా, 3 వీక్స్ 2 వీక్స్ లోపు. షార్ట్ టర్మ్ అంటే అవి పెరగలేదనుకోండి, బ్యాడ్ న్యూస్ వచ్చి మధ్యలో ఇరుక్కుంటారు, డబ్బు ఆగిపోతుంది. ఓకే, తగ్గినప్పుడు ఇంకా అమ్మలేరు, లాస్కి అమ్ముకోవాలి. అందుకు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ రిస్కే మోస్ట్లీ. మార్కెట్ చేంజ్ తగ్గినప్పుడు, డౌన్ ట్రెండ్కి వచ్చినప్పుడు పొరపాటున ఆగిపోతే అమౌంట్ స్ట్రక్ అయిపోతుంది దాంట్లో. ఓకే, అందుకు రిస్కీ ఇది స్వింగ్ ట్రేడింగ్ అనేది. సమ్ స్వింగ్ ట్రేడింగ్ మెథడ్స్ ఇంక్లూడ్ ట్రేడింగ్ ఆఫ్టర్ ఏ చేంజ్ ఇన్ డైరెక్షన్, బయింగ్ షార్ట్ టర్మ్ వీక్నెస్ అండ్ సెల్లింగ్ షార్ట్ టర్మ్ స్ట్రెంగ్త్. అంటే షార్ట్ టర్మ్లో ఒక తగ్గితే మార్కెట్, ఆ స్టాక్ తగ్గింది అనుకోండి, డైరెక్షన్ డౌన్ ట్రెండ్లో ఉంటే అది కొనేస్తారు షార్ట్ టర్మ్ వీక్నెస్ చూసుకొని. మళ్ళీ అది షార్ట్ టర్మ్ స్ట్రెంగ్త్ చూసుకొని పెరిగితే అది వెంటనే వీక్స్లో అమ్మేస్తారు. ఓకే, ఏ పాపులర్ స్ట్రాటజీ ఈజ్ ఫిబొనాచి రీట్రేస్మెంట్, which uses the Fibonacci sequence to identify potential support and resistance levels. దీన్ని ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్, స్ట్రాటజీ ఇది. దీన్ని యూజ్ చేసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సపోర్ట్ లెవెల్ అయింది, రెసిస్టెన్స్ లెవెల్ అయింది. సపోర్ట్ లెవెల్ అంటే మార్కెట్ తగ్గినప్పుడు అక్కడ సపోర్ట్ వస్తుంది, ఇంకా తగ్గదు. ఆ సపోర్ట్ లెవెల్ చూసుకుంటారు.
అప్పుడు అక్కడ కొనేస్తారు. మళ్ళా అది పెరిగిన తర్వాత రెసిస్టెన్స్లు ఉంటాయి, రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ చూస్తారు, అక్కడ వరకు వస్తారు. అక్కడ నుంచి డౌన్కు వచ్చేస్తే అది సెల్ చేసేస్తారు. ఆ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి పైకి పోతే ఇంకొక రెసిస్టెన్స్ లెవెల్ కాడ అట్లే పెట్టుకుంటారు. ఇంకొక రెసిస్టెన్స్ లెవెల్కు పోయే వరకు వెయిట్ చేస్తారు. అప్పుడు 2 రెసిస్టెన్స్ లెవెల్స్ లేదా ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరనే అది తగ్గితే వెంటనే అది అమ్మేస్తారు. ఓకే, ఫిబొనాచి రీట్రేస్మెంట్ ద్వారా అది కనుక్కోవచ్చు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, Fibonacci retracement is a technical analysis tool that uses the Fibonacci sequence to help traders identify potential support and resistance levels in the market. ఫిబొనాచి రీట్రేస్మెంట్ ద్వారా మనము సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ కొనాలనో, రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ బై చేయాలనో, ఎక్కడ సెల్ చేయాలనో తెలిసిపోతుంది. ఎక్కడ బై చేయాలనో ఎక్కడ సెల్ చేయాలనో ఐడియాతో కనుక్కోవచ్చు మనం గ్రాఫ్ను చూసి. ఓకే, ఒక్కొక్కసారి మార్కెట్ కండిషన్ బాగాలేక ఏదన్నా బ్యాడ్ న్యూస్ వచ్చి మార్కెట్ తగ్గితే ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్. అందుకు ఇది స్వింగ్ ట్రేడింగ్ జనరల్గా మోస్ట్లీ కొంచెం ప్రాబ్లమాటికే. కొంతమందికి ప్రాఫిట్స్ వస్తాయి డైరెక్షన్ బాగానే ఉంటే. ఓకే, అందుకు తక్కువలో కొనడం, ఎక్కువలో అమ్మడం, వితిన్ షార్ట్ పీరియడ్లో అమ్మేస్తారు. ఓకే, దీన్నే స్వింగ్ ట్రేడింగ్ అంటాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.